ఒక ఇద్దరు కాలర్స్ మనకు రెడీగా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. కవిత గారు హైదరాబాద్ నుండి. కవిత గారు నమస్తే అండి. సార్ యాక్చువల్గా మనకు ఇక్కడ ఈ ఏరియాలో గవర్నమెంట్ కాలేజ్లు అసలు లేవు కదా సార్. ఎక్కడ హైదరాబాద్లో మీరు ఏ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నారు? మేము మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎక్కడి నుంచి అండి? మాదాపూర్. ఓకే, రైట్. హలో, అదేనా మీ క్వశ్చన్? మాట్లాడండి. అంటే మామూలుగా అది మనకు గవర్నమెంట్ కాలేజ్ లో మేము మా బాబుని ఎంపీసీ చేర్చాలని లాస్ట్ ఇయర్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయని చూసామండి. అందుట్లో ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మేము మాదాపూర్ లో ఉన్నాం. అక్కడెక్కడో సికింద్రాబాద్ లో ఉన్నాయి, నాంపల్లిలో ఉన్నాయి, కానీ మాకు నియర్ బై లేవు. ఇప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారండి, నియర్ బై చూసుకుంటారు. పిల్లలు వర్షాలు పడినప్పుడు కానీ పోవడానికి కానీ కుదరదు. సో పేరెంట్స్ ఆల్మోస్ట్ నియర్ బై చూసుకుంటున్నారు. సో నారాయణ చేతన చూసుకుంటారు, ఎక్సెప్షన్. మాకు నారాయణ చేతనలో ఇలా టీవీలో మేము చూసుకుంటూ ఏమనుకున్నామంటే, సరే నారాయణ చేతన అలా వేధింపులు ఉన్నాయి, ప్లస్ వాళ్ళకు మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉంటుందని అది కాకుండా రెసిడెన్స్ చూస్ చేసుకున్నాం. ఓకే, అంత కాకపోయినా కొంత బాగానే చెప్తున్నారు. కాకపోతే ఐసీఏ అనేది పట్టించుకోరండి. మెయిన్ గా అనేది వాళ్ళు ఇచ్చే కోర్సెస్ మాత్రమే చెప్తారు. అంటే ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ వీటిపైనే ఫోకస్ చేస్తారు. కానీ ఎంతమందికి వస్తుందండి నీట్ కానీ జేఈ కానీ? ఎంతమందికి వస్తుంది? ఒక లాక్స్ మెంబర్స్ రాస్తారు, దాంట్లో 1000 మంది కూడా రాదు. సో వీళ్ళకి ఐటీ ఏంటి, వెనుకబడిపోయినట్టేగా. కావాల్సిన పర్సంటేజ్ రాకపోతే వేరే కోర్సులో చేయడానికి కూడా మాకు అవకాశం ఉండదు. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చేపిద్దాం అనుకున్నా దూరం ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉన్నా దూరం ఉన్నా ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేద్దామన్నా ఇంగ్లీష్ మీడియంస్ లేవు. రైట్, సరైన ఫెసిలిటీస్, మీడియం ప్రాబ్లం ఒకటి ఉంది. రైట్, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం. అదేవిధంగా ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి. ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి ప్రసాద్ గారు. నేను ప్రసాద్ రావు అండి, నేను హైదరాబాద్ వాసిని, ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య అండి, నారాయణగూడ బ్రాంచ్. రైట్, నేను 63 ఇయర్స్ అండి. అవినీతి అని చెప్పేసి ఈరోజు అనుకుంటా, విద్యా సంస్థల్లో అవినీతికి ఎక్కడ చోటు ఎందుకు ఉండాలండి మనకు? నెక్స్ట్ తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉన్నప్పుడు ఇంత ఫీజులు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనది ఫారెన్ కంట్రీ కాదు, విద్యా సంస్థలలో అనుకున్నటువంటి విద్యను కూడా మనం ఇవ్వచ్చు. ఇది నేను చాలా అనుభవంతో ఒక మంచి వ్యక్తిగా, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిగా, విద్యని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను ఒకటి సవాలు విసురుతున్నానండి. ఇవాళ నాలాంటి వాళ్ళను ఒక మరుగున పెట్టేసి తెరవెనుక ఉంచేసి డబ్బే ప్రాధాన్యం, అధికార ప్రాధాన్యం, గోల్మాలు చేసేటువంటి ప్రాధాన్యం ఉన్న వాళ్ళందరూ కూడా అధికారంలో ఉంటే అవినీతికి పాల్పడకుండా విద్యా సంస్థలు ఎరుగుతున్నాయండి. మొత్తం ఒకే రకంగా చూస్తున్నాం. మా పిల్లవాడు ఇంజనీర్ అయ్యిందా, డాక్టర్ అయ్యిందా, ర్యాంక్ వచ్చిందా, డాలర్లు ఉన్నాయా, అమెరికా పోతున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ విద్యా విధానం, వ్యవస్థ ఈ మన ఎక్కడ ఉన్నాయని అని చెప్పేసి ఎక్కడ సమాజం ఎక్కడికి పోతున్నా ఆలోచిస్తున్నామా అండి? ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి 2 లక్షలు అండి, ఎక్కడన్నా ఇది మన ఉందా? మరి మేమందరం కూడా సక్సెస్ఫుల్ ఎడ్యుకేటెడ్ కామా? మా పేరెంట్స్ మమ్మల్ని చదివించలేదా? అసలు ఒక మంచి పాజిటివ్ ఊళ్ళోకి పోతే మనకు వైబ్రేషన్ రావాలండి, పాజిటివ్ వేవ్స్ రావాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పోతే అవినీతి అనే పదం ఎందుకు ఉంటుందండి? రైట్, ఈ అవినీతి అనేది ఎందుకు చోటు చేసుకోవాలండి, ఎందుకు వస్తుందండి? కనీసం ఆ డైరెక్టర్ బిఎస్ రావు గారు, ఝాన్సీ గారు ఉన్నప్పుడు కొంచెం ఉండేది. వాళ్ళ కూతుళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ అల్లుళ్ళు వచ్చారు. యూతే కదండి, చాలా ప్లేన్ గా ఉండాలి కదండి. బ్రహ్మాండంగా ఒక ఖచ్చితంగా ప్రసాద్ గారు చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. మీలాంటి వారే మాట్లాడాలి. సత్యనారాయణ గారు మీతో మాట్లాడతానంటున్నారు. మా లాంటి వాళ్ళని తీసుకొని ఏ బ్రాంచ్ చెప్పిన 24 గంటల్లో సమూలంగా బ్రహ్మాండంగా అవినీతి రైతంగా చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానండి. ప్రసాద్ రావు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు నమస్కారం సార్. వినపడుతుందండి? వినబడుతుంది సార్. మీరు శ్రీ చైతన్య కాలేజీలో నారాయణగూడ బ్రాంచ్ లో ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్? నేను 4 years పనిచేశాను సార్. ఇప్పుడు మిమ్మల్ని ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. మీరు ప్రిన్సిపల్ గా జాయిన్ అయ్యారు, ఆ కాలేజీలో పనిచేశారు. మిమ్మల్ని వాళ్ళు తీసేశారా, మీరే రిజైన్ చేశారా? చాలా మంచిగా ఉండేనండి. 2002 మటుకు బ్రహ్మాండమైన కాలేజ్ అండి. 2002 మటుకు దానికి మత్సలేనటువంటి కాలేజ్ అండి. అసలు నేను ఎంతో మంది ఇంజనీరింగ్ చేయించానండి. రోజరీ కాలేజ్ నుంచి 100 అడ్మిషన్స్ ఇప్పించానండి, నేను ఫిజిక్స్ సార్ అని ఇద్దరు కలిసి. అదే సార్, మిమ్మల్ని తీసేశారా? 4 years తర్వాత మీరే మానేశారా? తీసేయండి. మంచి కాలేజ్ అండి. 2002 మటుకు బ్రహ్మాండమైన కాలేజ్. ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉన్నది.
ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంది, పేమెంట్స్ క్వాలిటీ ఉన్నది. సార్ మీరు ఏ సంవత్సరం వరకు పనిచేశారు అక్కడ? ఏం సార్? మీరు ఏ సంవత్సరం వరకు అక్కడ పనిచేశారు? నేను 2004-5 మటుకు పనిచేశాను సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు సార్ మీరు? మా లాంటి వాళ్ళని తీసుకోరు కదా సార్. ఓకే, అంటే మీరు సిన్సియారిటీ ఉండటం వల్ల, మేనేజ్మెంట్ చెప్పే విధాల్లో మీరు అంగీకరించక, మీ ఆత్మసాక్షిగా పనిచేయటం వల్ల మీరు ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చారు, అంతేనా? ఆత్మసాక్షిగా ఒకటి, వేరే మా ఫ్రెండ్స్ కాలేజీ పెట్టడం మూలాన మంచి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం అని చెప్పేసి ఉద్దేశం కూడా వచ్చాను సార్. దానికి నేను కొద్దిగా ఆల్టిట్యూడ్ అనే కాలేజీ ఉంది సార్, నారాయణ మన. సరే సరే, మన ఏం పేరు? ప్రసాదరావు గారు, మీ సమస్య అర్థమైంది. మీరు ఇప్పుడు యాజ్ ఏ ప్రిన్సిపల్ శ్రీ చైతన్య, ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్యగా మేము ఈ ప్రైమ్ 9 న్యూస్ పేరెంట్స్కి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్కి అర్థం అవ్వాలనుకుంటున్నాం. మీరు ప్రిన్సిపల్గా అక్కడ పనిచేసిన వ్యక్తిగా ఈ లైవ్లో పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. దయచేసి పేరెంట్స్కి, విద్యా సంస్థల యజమానులకి, నా భావి భారత పౌరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి. విద్య అనేది మనకు వెన్నెముక లాంటిదండి. సమాజాన్ని సరిదిద్దేటువంటి విద్య. మనకు మోరల్స్, ఎథిక్స్ చిన్నప్పటి నుంచే రావాలి. అది మనకు కర్మగాలి ఆ ఎల్కేజీ లెవెల్ని కరిగిపోయాయండి అవి. దాంతో ఈ సభ్య సమాజంలో ఇప్పుడు చూస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో మనం దహించకపోతున్నాయండి. నేను ప్రతి కాలేజీలో నేను ఇంగ్లీష్ చెప్తానండి, నాది ఇంగ్లీష్ సబ్జెక్టు. నా క్లాస్ లో మోరల్స్ కూడా చెప్పేవాళ్ళనండి. మోరల్స్ ఇంక్లూడ్ చేయండి సార్. మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మోరల్స్ చెప్పేవాళ్ళు, నాకంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళు. తీసుకోండి. ప్రసాదరావు గారు, మీరు అకాడమిక్స్ గురించి చెప్తున్నారు. నేను అడిగింది ఒకటే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ దందా, ఇప్పుడున్న ఈ కార్పొరేట్ వ్యవస్థలో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య కాలేజీగా మీరు పేరెంట్స్కి ఏ సూచన చేయాలనుకుంటున్నారో ఒక సింగిల్ లైన్లో చెప్పండి. పేరెంట్స్ దయచేసి ఫీజులు ఎక్కువ ఉంది, ఈ బ్రాంచ్ బాగుంది, ఆ బ్రాంచ్ అని మోసపోకండి. మీరు ఒక్కసారి మా కెపాసిటీ ఇంతకంటే పే చేయలేమని చెప్పండి. మంచి విద్యా విధానానికి పాటుపడండి. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. మనకి అంజుబాబు గారు లైవ్ లో ఉన్నారు కాబట్టి. అంజుబాబు గారు నమస్తే అండి.